విద్యార్థులు చదువులు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల కన్నా కూడా తల్లిదండ్రులకు తమ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి వారిని ఏ రంగంలో చదివించాలా, ఉద్యోగంలో వారు ఏ స్థాయికి చేరుకుంటారా, వ్యాపారం చేయవచ్చా లేదన్నటువంటి సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రతి తల్లి తండ్రి ఏం కోరుకుంటారు? తమ పిల్లల చదువులో చక్కగా రాణించాలి అని చెప్పి కోరుకుంటారు. అందులో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే తల్లికి కానీ తండ్రికి కానీ తమ పిల్లలను, అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు, ఒక రంగంలో చదివించి ఆ రంగంలో వాడిని సెటిల్ చేద్దాం అని చెప్పి అనుకుంటే పిల్లలేమో నాకు ఆ రంగం అంటే నాకు ఇష్టం లేదు, నేను ఇంకొక రంగంలో చదువుకుంటాను అని చెప్తుంటారు. ఇక్కడ చాలా వరకు కూడా వీరి మధ్య గొడవలు రావడం కూడా సాధారణంగా మనందరి ఇంట్లో కూడా మనం చూస్తున్నామని చెప్పవచ్చండి. ఇక్కడ నేను మాట్లాడుతున్న ఈ అంశం జ్యోతిష్ శాస్త్రానికి ఒక్కసారి మనం అనుసరణ చేస్తే ఒక విద్యార్థి ప్రధానంగా కూడా తను చదువుకునేటప్పుడు అండి, అంటే ఇక్కడ ప్రధానంగా లోయర్ ఎడ్యుకేషన్, మిడిల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఈ విధంగా 3 రకాలుగా మనం దీన్ని విభజించామని చెప్పి అనుకోండి. ఆ విద్యార్థి యొక్క జాతకాన్ని ప్రధానంగా మనం పరిశీలన చేసినప్పుడు అతనికి ప్రస్తుతం నడుస్తున్న టైం ఏ విధంగా ఉంది, చదువుకు అనుకూలంగా ఉందా లేదా, చదువులో ఏమన్నా కూడా ఆటంకాలు వచ్చే అవకాశం ఉందా అని చెప్పి మనం ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం కూడా ఎవరికి అవసరం లేదు. సరే, ఇక్కడ మనం మాట్లాడుతుందంటే విద్యార్థికి ఏ చదువు అయితే బాగుంటుంది, అంటే ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే మెడిసిన్ చేయించచ్చా, లేకపోతే అతను ఏదైనా ఎంబీఏ వైపు తీసుకోవాలా అనేటువంటి సందిగ్ధం చాలామంది విద్యార్థులకు ప్రస్తుతం. ఎందుకంటే ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఈ సంవత్సరం నిర్ణయం తీసుకునే సమయం కాబట్టి దీనికి జ్యోతిష్ శాస్త్రం చూసుకున్నప్పుడు ఒక విద్యార్థి యొక్క జాతకాన్ని మనం మొట్టమొదటిగా పరిశీలన చేస్తే ఆ జాతకంలో తప్పకుండా కూడా అతను ఏ విద్యలో రాణిస్తాడో తెలుసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకున్న కోరికలు వేరు, విద్యార్థికి తెలిసి తెలియని వయసు, స్నేహితుల యొక్క ప్రభావం వల్ల అతని యొక్క ఆలోచనలు ఇంకొకలా ఉంటాయండి. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ తొందరగా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్కి లోనైపోతూ ఉంటారండి. ఫ్రెండ్స్ అందరూ అమెరికా వెళ్ళాలంటే మేము వెళ్ళాలని చెప్పి అంటారండి. వీరికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదని చెప్పి తెలుసుకోలేరు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంబీఏ అంటే మేమే ఎంబీఏ చేస్తామంటారు. ఫ్రెండ్స్ అంతా కూడా ఇంజనీరింగ్ చేద్దామంటే మేము అటువైపు వెళ్దామని చెప్పి అంటుంటారు. ఎందుకంటే వారికి తెలిసి తెలియని వయసు, టీనేజ్ వయసు కాబట్టి ప్రధానం కూడా ఈ విధంగా వారి యొక్క ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే మార్కెట్లో ప్రస్తుతం దేంట్లో శాలరీస్ బాగా వస్తున్నాయి, ఏ రంగంలో వస్తున్నాయని చెప్పి తెలుసుకుని అటువైపు తమ పిల్లల్ని చదువు వైపు పంపిస్తే వారు తొందరగా చదువుకొని పైకి వస్తారు, సెటిల్ అవుతారని చెప్పి వారు ఆలోచన చేస్తారు. కాకపోతే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే జాతకరీత్యా మనం చూసుకున్నప్పుడు ఒక విద్యార్థి యొక్క జాతకాన్ని మనం పరిశీలన చేస్తే తప్పకుండా కూడా అతను ఏ విద్యలో రాణిస్తాడు అన్న అంశాన్ని, అదేవిధంగా మనం ఇందాక చెప్పినట్టుగా అతనికి లోయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మిడిల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పీజీ చేసేటువంటి యోగ్యం అతనికి ఉందా లేదా అన్న అంశాన్ని ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి మనం తప్పకుండా కూడా తెలుసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా కూడా కొన్ని గ్రహాలు కొన్ని రంగాల్లో రాణించడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదవాలని చెప్పి అనుకుంటే ఆ గ్రహాలు వేరండి. ఇక్కడ ఒక వ్యక్తి మెడిసిన్ చేయాలని చెప్పి అనుకుంటే అతనికి యోగించే గ్రహాలు వేరు ఉంటాయి. ఒక వ్యక్తి మేనేజ్మెంట్ స్టడీస్ చేయాలని చెప్పి అనుకుంటే అక్కడ యోగించే గ్రహాలు అతనికి వేరేగా ఉంటాయి. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర సహాయంతో తప్పకుండా కూడా జ్యోతిష్యాన్ని విశ్వసించేవారు వారి యొక్క ఆస్ట్రాలజిస్ట్ కలిస్తే తప్పకుండా కూడా ఆ విద్యార్థి యొక్క జాతకాలను వాళ్ళు పరిశీలన చేసి ఈ విద్యార్థి మెడిసిన్లో రాణిస్తాడా, లేక ఈ విద్యార్థి టెక్నికల్ రంగంలో రాణిస్తాడా, ఈ విద్యార్థికి విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా అన్న అంశాలు తప్పకుండా తెలుసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు మనం పరిశీలన చేయండి, 10th క్లాస్ దాకా వారు బాగా చదువుకుంటుంటారు, లేకపోతే కొంతమంది 10+20 ఇంటర్మీడియట్ దాకా బాగా చదువుకుంటుంటారు. ఆ తర్వాత వారికి చదువుల్లో ఒత్తిడి తగ్గిపోవడం కానీ, చెడు వ్యసనాలు బారిన పడడం కానీ మనం గమనిస్తూ ఉంటామండి. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో దానికి విద్యార్థులు ఎక్కువగా లోనుకోవడం, చదువుకునేటువంటి తెలివితేటలు వారికి ఉన్నప్పటికీ కూడా వారు చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం, చదువుకోకపోవడం వల్ల వారు జీవితం అంతా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. విద్యార్థులకేమో ఇది తెలియని వయసు అండి, వారు పెద్దగా పట్టించుకోరు. తల్లిదండ్రులు చెప్తుంటే ఓ పట్టాన వినే ప్రయత్నం చేయరు. ఇవన్నీ కూడా జాతక చక్రాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు ప్రజెంట్ రన్నింగ్ టైం అంటే ఎలా ఉంది, అసలు ఇక్కడ ఏమన్నా కూడా విద్యార్థికి ఏదైనా కూడా చదువులో ఆటంకాలు వస్తున్నాయా, ఏ గ్రహం యొక్క ప్రభావం ఈ వ్యక్తి మీద అధికంగా ఉంది, దీనికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా అన్న అంశాన్ని ముందుగా తెలుసుకుంటే ఆ విద్యార్థి అటువైపు వెళ్లకుండా ఉండడానికి చాలా వరకు కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం పాటించే పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయండి. దాంతోపాటుగా తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలకు ప్రస్తుతం రన్నింగ్ టైం ఎలా ఉంది, నియర్ ఫ్యూచర్లో
అతనికి ఏదైనా కూడా చెడు స్నేహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉందా, దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చని వారు కూడా ఒక అవగాహన వస్తే విద్యార్థుల్ని అటువైపు వెళ్ళనీయకుండా మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. అలా కాకుండా పూర్తిగా అటువైపు విద్యార్థులు వెళ్ళిపోయిన తర్వాత, అంటే చెడు వ్యసనాలు బారిన పడ్డ తర్వాత వారికి తెలివితేటలు ఎంత ఎక్కువగా ఉన్నా, సరస్వతీ కటాక్షం ఉన్నా వారు కాలేజీకి వెళ్ళరు. ఆ తర్వాత ఎగ్జామ్స్ కూడా రాయలేకపోతున్నారు కదా. దీనివల్ల కూడా నిజంగా తల్లిదండ్రులు పడే బాధ వర్ణాతీతంగా చెప్పవచ్చు. చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ విద్యార్థుల విషయంలో ఈ మధ్య బాగా బాధపడుతున్నారండి. ఒకటి, చదువులో రాణించలేకపోవడం, జ్ఞాపశక్తి సరిగ్గా చిన్నప్పటి నుంచి లేకపోవడం, అది కొన్ని రకాలుగా భగవంతుడు ఇచ్చిందిగా మనం భావించాలి. అలా కాకుండా చక్కగా చదువుకునే విద్యార్థి ఉన్నట్టుండి కాలేజీకి వెళ్ళనని చెప్పడం, లేకపోతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వ్యసనాలకు లోను కావడం, ఆ తర్వాత ఆ విద్యార్థి భవిష్యత్తు అంతా కూడా అంధకారంగా మారిపోవడం కూడా మనం గమనిస్తున్నాము. ఇటువంటి వాటికి జ్యోతిష్ శాస్త్ర సహాయంతో, సహకారంతో ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని విశ్వసిస్తారో అటువంటి వారు తమ పిల్లలను కనీసం 10th క్లాస్ దగ్గర నుంచి కూడా జ్యోతిష పండితుల దగ్గర చూపించుకొని వారి యొక్క జాతకాన్ని అనలైజ్ చేసుకొని విద్యార్థికి ప్రస్తుతం నడుస్తున్న టైం ఎలా ఉంది, ఏ విద్యలో రాణిస్తాడు, అన్నికన్నా మించి ఏ కెరీర్ ఇతనికి చక్కగా యోగిస్తుందని తప్పకుండా కూడా జ్యోతిష్ శాస్త్ర సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇటువంటి అంశాలన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం ఆధారంగా చేసుకుని తప్పకుండా తెలుసుకోవచ్చు. జాతక చక్రం లేని వారికి కూడా తప్పకుండా తెలుసుకోవచ్చు. ఎలా అంటే, ఒక విద్యార్థి పలానా చదువుకోవాలని చెప్పినప్పుడు ఆ గ్రహాలు అతని జాతకంలో ఎలా ఉన్నాయో పరిశీలన చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే మెడిసిన్ విద్యలో రాణిస్తారు, ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశం ఉంది, అటువైపు ప్రయత్నాలు చేసుకోవాలా వద్దా అని చెప్పి ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర సహాయంతో తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇటువంటి ఆసక్తికర అంశాలు మనందరికీ కూడా జీవితాంతం ఉపయోగపడేటువంటి అంశం. అంటే విద్యార్థులు చదువు, వారి యొక్క వృత్తి, దీని గురించి రాబోయే కార్యక్రమంలో మరింత లోతుగా మనం విశ్లేషించేద్దాం.